ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. అంతా క్షేమంగా ఉన్నారా? సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నారా? మరి అనేక మంది వరదల్లో చిక్కుకున్నారు, ప్రాణాలు కోల్పోయారు. అటువంటి వారి కొరకు కూడా కలిసి ప్రార్థన చేద్దాం. ఈవేళ మరి ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. 8వ అధ్యాయం 14వ వచనము. ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున మన దేవుడైన యెహోవా మనకు విషజలమును త్రాగించుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నటి దినము ఇదే వాక్యాన్ని ధ్యానం చేశాం కదా. మరలా ఈ దినము కూడా ఇదే వాక్యాన్ని మనం చదువుకున్నాం. మరొక కోణములో ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. మనకు దేవుని యొక్క ఉగ్రత మన మీదకి ఎందుకు వస్తుంది అని ఆలోచన చేస్తే, మనము చేసినటువంటి పాపములు, పాతకములను బట్టి దేవుని యొక్క ఉగ్రత తిరిగి మన మీదకి వస్తుంది. ప్రియులారా, గన్ పెట్టి, పిస్టల్ పెట్టి ఎదుటి వ్యక్తిని కాలిస్తే ఆ గాయపడతాడు, లేదా చనిపోతాడు. అదే గన్ లేక అదే పిస్టల్ అది రివర్స్లో పెట్టి కాలిస్తే మనం చనిపోతాం, మనం గాయపడతాం. కాబట్టి పాపము చేయుట అనేది ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అది దేవునికి అది అయిష్టమైనది. అది దేవునికి నష్టం కలిగేది కాదు. మరి ఎవరికి నష్టం? ఎవరు పాపము చేస్తే ఆ పాపం యొక్క ఉగ్రత అనేక విధాల, నాట్ ఓన్లీ డెత్, అనేక రీతిలలో దాని యొక్క తీవ్రత మన మీదకు వస్తుంది. దాని పాపము అనేక రీతిలలో
మన మీదకి వస్తుంది ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య ప్రకారముగా ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున, ఆయనకు విరోధముగా, పాపము అనగా దేవునికి విరోధమైనది, విరుద్ధమైనటువంటిది. కాబట్టి ఆ చేయకూడనటువంటి పాపాన్ని, ఆయనకు ఇష్టము లేని దానిని ఆయన ఎదుట మనము చేసి ఉన్నాము. కాబట్టి దాని వలన మనకు కలిగే ఆ యొక్క నష్టం ఏమిటో వీళ్ళ వాక్యాంశాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు, దేవుని మీద తిరుగుబాటు, రెండవది దేవుని ఉగ్రత. 2 మాటలు నేను ఈవేళ మీకు ధ్యానంలో టైటిల్గా జ్ఞాపకం చేస్తాను. దేవుని మీద తిరుగుబాటు, అది దేనికి దారి తీస్తుంది అంటే దేవుని ఉగ్రతకు దారి తీస్తా ఉన్నదే ప్రియులారా. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ మొక్కలకు మనము ఆ చీడ పోవాలి, లేకుంటే దానికి పట్టే పురుగు చావాలి అంటే దానికి తగినటువంటి మందులు ఉంటాయి, వాటి కొరకే. కానీ అవి మనిషి త్రాగితే చనిపోతాడు. అలాగనే పాపము అనేది అపవాది కలుగు చేస్తాడు. కానీ మానవుడు అపవాదికి లోనైపోతూ ఉన్నాడు. అపవాది కార్యాలు పాపం చేస్తున్నాడు. పాపము వలన మానవుడు తన మీదకు దేవుని యొక్క శాపాన్ని కొని తెచ్చుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈవేళ దేవుని మీద తిరుగుబాటు దేనికి కారణమవుతుంది అని ఆలోచన చేస్తే, మన మీదకు దేవుని ఉగ్రత రావటం అనేది కారణం అవుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక విధంగా ఒక ఇనుపగుండు పైకి గాలిలో ఎగరవేసి దాని క్రిందే నిలబడితే వచ్చి మన తల మీద పడుతుంది కదా. అదే పరిస్థితి ప్రియులార పాపము కూడా. ఒకవేళ నీవు ఏ పరిస్థితుల్లో పాపాలు చేస్తావు, తిరిగి నీ మీదకే వస్తుందనే మాట జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి దేవుని మీద నువ్వు తిరుగుబాటు చేస్తున్నావా, అది ఉగ్రతగా నిన్ను కాలుస్తూ ఉంది అని చెప్పడానికి ఈవేళ ఇదే దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇర్మియా గ్రంథములో 8వ అధ్యాయములో 14వ వచనములో మనం ఆలోచన చేస్తే, యెహోవాయే మనలను నాశనము చేయుచున్నాడు. ఎవరండి? స్వయాన దేవుడినటండి వీరిని నాశనం చేస్తున్నాడని వారి నోటితో వారు ఒప్పుకుంటూ ఉన్నారు. దాని కారణాలు కూడా వాళ్ళే చెప్పుకుంటూ ఉన్నారు. ఎందుకు యెహోవా దేవుడు మళ్ళా నాశనం చేస్తున్నాడు? దేవుడు విపత్తులు తప్పిస్తాడు, ప్రమాదాలు తప్పిస్తాడు, మరణాన్ని తప్పిస్తాడు, శత్రుబారి నుండి తప్పిస్తాడు, యుద్ధాల నుండి తప్పిస్తాడు, కరువు కాటకాల నుండి తప్పిస్తాడు, వరదల నుండి తప్పిస్తాడు. మరి ఎందుకు యెహోవా ఇదిగో నిన్ను వీటికి అప్పగిస్తున్నాడు అని ఆలోచన చేస్తే, నీ పాపము నీ తిరుగుబాటు అనే మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత విరోధముగా పాపము చేసినందున మన దేవుడైన యెహోవా మనకు విషజలము త్రాగించుచున్నాడు. కాబట్టి మానవుని యొక్క పతనానికి కారణము దేవుని మీద తిరుగుబాటు అయితే, నువ్వు తిరుగుబాటు చేస్తూ ఉంటాడుగా దేవుడు ఇదిగో ఆయన ఉగ్రతకు నువ్వు గురైపోతూ ఉంటున్నావు ప్రియులారా. ఒకవేళ తాడు పట్టుకున్న పాము అయి నిన్ను కరుస్తుందేమో, జాగ్రత్త. నువ్వు సమాధానం లేనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావేమో ఆలోచన చేస్తాం. అందుకనే వాళ్ళు అంటారు, మా చేత విషజలాన్ని ఆయన త్రాగిస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా మనం సమాధానము కొరకు కనిపెట్టొచ్చు ఉన్నాము, కానీ ఆ సమాధానం మాకేమీ దొరకటం లేదు అంటూ ఉన్నారు. క్షేమము కొరకు కనిపెట్టొచ్చు ఉన్నాము, కానీ మాకు భీతి కలుగుచున్నది, భయము కలుగుచూ ఉన్నది. దాని నుండి వచ్చి వారి గుర్రములు, ఇక్కడ బుస్సలు వినబడుతున్నాయి, వారి గుర్రాలు సకిలింపు ధ్వని చేత దేశమంతటా కంపిస్తూ ఉన్నది. గుర్రాలట యుద్ధానికి పోయేటప్పుడు ఆ భయంకరమైనటువంటి ఆ పరుగుల శబ్దం ఎలాగో వస్తుందో ఆ ధ్వని వీరికి వినిపిస్తూ ఉన్నది అని చెబుతూ ఉన్నది. వారు వచ్చి దేశమును అందులో ఉన్నటువంటి యావత్తును ఎందుకు వస్తున్నారు? వారి గుర్రాల మీద ధ్వని పుట్టిస్తూ దేశాన్ని నాశనం చేస్తారు అంటున్నారు. నేను ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, మిడునాగులను పంపుచున్నాను. దేవుడే మిడునాగులను పంపుచూ ఉన్నాడట, అవి మిమ్మల్ని కరుచును అంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ వాటికి మాత్రం ఇక
ఎటువంటి మందు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మిడునాగులను పంపిస్తాడు, మిమ్మల్ని కరుస్తాయి. వాటికి ఎటువంటి ఔషధము లేదు. ఇది యెహోవా వాక్కు. ఇప్పుడు మనం చెప్పుకొని మాటలు అన్నిటికీ కారణం ఏంటి అని ఆలోచన చేస్తున్నాడు. దేవుని మీద మానవుడు చేసిన తిరుగుబాటు, పాపములకు ప్రాయశ్చిత్తం దేవుడు తనంతట తానే చేస్తూ ఉన్నాడు. మరి దానికి విరుగుడు ఏమిటి అని ఆలోచన చేస్తే ప్రభు దగ్గరికి వద్దాం, మారు మనసు పొందుదాం, రక్షణలోనికి కొనసాగదాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించురోగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. పాపం యొక్క ఉగ్రత, తీవ్రత తిరిగి మానవుని మీదకే వస్తూ ఉన్నది నాయన. తప్పించు, రక్షించు, మారు మనసు కలుగుచ్చే, పశ్చాత్తాపం కలుగుచ్చే. అలాగే వరదలలో చిక్కుకున్న వారిని దేవా నీవు తండ్రి మరి ఆదరించు. పితరులను, ప్రియులను కోల్పోయిన వారికి ఓదార్పు కలుగుచ్చే. ఆకలి దప్పికలు తీర్చు. అలాగే సత్యం గారి కుటుంబ బిడ్డలను దీవించు. వారి కాలు ఫ్రాక్చర్ అయ్యింటుగా స్వస్థపరచు. ఇంకా ఎవరైతే వైరల్ ఫీవర్స్తో, టైఫాయిడ్తో ఉన్నారు వారందరినీ స్వస్థపరచు. అలాగే ప్రభు ఉద్యోగ నాయన ప్రయత్నాలు, నాయన ఇంటర్వ్యూస్లో ఉన్నవారు, వివాహ ప్రయత్నాలు ఉన్నవారు, అలాగే తండ్రి సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు, వారందరికీ మేలు కలుగుచ్చు. యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తెక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.